భువనగిరి జిల్లా మైలారగూడెం సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. మారెడ్డి కొండలరెడ్డిని గ్రామస్తులు సర్పంచ్గా ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి 50 లక్షలు, ఉప సర్పంచ్ అభ్యర్థి 10 లక్షలు గ్రామాభివృద్ధికి ఇవ్వాలని తీర్మానించారు. దీనికి కొండలరెడ్డి అంగీకరించడంతో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు గ్రామ పెద్దల సూచనతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన మరో అభ్యర్థి ఉపసంహరించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాగాయిపల్లి పంచాయతీలో గందరగోళం ఏర్పడింది. తమ గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులు వేలంపాట నిర్వహించారని గణేష్ అనే అభ్యర్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గ్రామస్తులు తనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని అన్నాడు. దీనిపై ఆర్డీఓ, పోలీసు అధికారులు స్పందించారు. గణేష్పై ఎలాంటి ఒత్తిడి చేయలేదని అధికారులు చెప్పారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఎవరైనా భయపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇవాళ రాగాయిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు వేసిన రామచంద్రయ్య, వెంకటయ్య అనే వ్యక్తులు ఇవాళ ఎనానమస్గా ఉంటాము, మేము నువ్వు పోటీ చేయకు, నువ్వు పోటీ చేయకూడదు, నీకు పైసలు ఇస్తాము అని ప్రలోభపెట్టి నేను ప్రలోభపడకుండా నేను వాళ్ళకి లొంగకుండా ఖచ్చితంగా పోటీ చేద్దామని నేనంటే నన్ను, నా కుటుంబాన్ని ఊర్లో నుంచి వెలివేస్తాము, ఊర్లో నుంచి వెలివేసి నువ్వు ఎట్లుంటావో చూస్తా అని చెప్పి నన్ను భయప్రాణాలకు గురి చేయడం జరుగుతుంది. నా ప్రాణానికి ఏమైనా సామ వెంకటయ్య, సామ రామచంద్రయ్య కారకులు. రాగాయపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి నిన్న అడ్వాన్స్ న్యూస్ రావడం జరిగింది. దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి గ్రామంలోకి వచ్చి విచారించడం జరిగింది. గ్రామస్తులు అందరూ హాజరయ్యారు. నిన్న వచ్చిన న్యూస్ గురించి గ్రామస్తులు ఎటువంటి బెదిరింపులు కానీ ప్రలోభ కానీ గురి చేయలేదని విచారణలో తేలింది. తదుపరి ఎవరన్నా విత్డ్రా చేసుకోవాలని, సర్పంచ్గా విత్డ్రా చేసుకోవాలని వారి మీద ఒత్తిడి చేసినా, ప్రలోభ పెట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి తెలియజేయజరిగింది. ప్రగతి అటువంటి విచారణలో ఎవరు ఒత్తిడి చేయలేదనేది మాకు తెలిసింది. దీన్ని పై ఆఫీసర్ కూడా నివేదిక సమర్పిస్తున్నాం. ఈరోజు రాగాపల్లి విలేజ్లో ఒక వ్యక్తిని నన్ను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తే నన్ను బెదిరిస్తున్నారు, విత్డ్రా చేసుకోమంటున్నారు అనేసి ప్రెస్ గ్రూప్లో ఒక వ్యక్తి, గణేష్ అనే వ్యక్తి తెలియడం జరిగింది. అందుకు గాను ఆర్డీఓ గారు వెంబడి విచారణ నిమిత్తం ఇక్కడ ఈ విలేజ్కి వచ్చాము. ఇక్కడ విలేజెస్కి తెలియజేయమనగా ఎలక్షన్స్ అనేది ఫెయిర్ అండ్ ఫ్రీగా జరగాల్సిందే. ఇందులో ఎవరికెవరు ఫోర్స్ఫుల్గా విత్డ్రా చేయడానికి వీల్లేదు, ఎవరు కూడా బలవంతం చేయడానికి వీల్లేదు. ఎవరైనా బలవంతం చేస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తుందని విలేజెస్కి అందరికీ హెచ్చరిస్తున్నాం.